హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పోలీస్ భాషలను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకి అడ్డుకట్ట వేస్తూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఏపీ డీజీపీని మార్చడం జరిగింది, అంటే బదిలీ చేయడం జరిగింది ఏపీ నుండి. కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు వచ్చారు. సో ఇప్పుడు కొత్త డీజీపీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రయాణం చేయగలుగుతారు? ఆయన అరాచకాలను కొనసాగించగలుగుతారా? ఆయన అనుకున్నట్టు దొంగ ఓట్లు రౌడీజం గెలవడానికి ఇంకా అవకాశం ఉందంటారా, లేక ఇక జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందంటారా? ఒకటండి, ఈ యొక్క కొత్తగా డీజీపీగా నియమించడం జరిగింది హరీష్ గుప్తా గారు. ఎప్పుడైతే ఆయన నియమించారో అప్పుడే జగన్ పని అయిపోయిందని చెప్పడానికి అదొక ఉదాహరణ. ప్రజాస్వామ్యానికి హర్షించదగ్గ రోజు అని చెప్పుకోవాలి. ఎందుకంటారేమో, ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎవరో వైపు చూస్తారండి? పోలీసుల వైపు చూస్తారు. అటువంటి పోలీసులే కష్టాలు తెస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఫుల్ పర్మిషన్ ఇస్తే రాష్ట్రం ఇంకేమైపోయింది? వల్లకాడైపోయింది. జరిగిన సంఘటనలు ఇవన్నీ వాస్తవంగా కూడా ఒక డీజీపీ గారు ఎన్నో సంఘటనలు మొన్న పొంగనూరులో రామచంద్ర యాదవ్ గారి మీద దాడి చేస్తే ఒక్కొక్క చర్య తీసుకోలేదండి. తెలుగుదేశం డీజీపీ ఉన్నాడో లేదో తెలియట్లేదు. తెలుగుదేశం వాళ్ళు తల పాలగొట్టారండి, తెలుగుదేశం నాయకుల తలలు పాలగొట్టారు. ఏనాడన్నా బయటకు వచ్చి ఇది జరిగిందని పెట్టారా? ఆయన గౌతమ్ సవాంగ్ మర్చిపోయారు అనుకుంటా, జనాలు ఎప్పుడు మర్చిపోలేండి ఆయన్ని. ఆ తెలుగుదేశం పార్టీ తగలబెడితేనే భావస్వేచ్ఛ అని చెప్పిన డీజీపీ. ఇటువంటి డీజీపీలు రాష్ట్రానికి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పోతే కాదండి, జగన్మోహన్ రెడ్డి పోతే ఇట్లా డీజీపీలు అందరూ పోతే వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి మొదటి పునాది పడింది ఈరోజు. హరీష్ గుప్తా గారు నియమించడం అనేది ప్రజాస్వామ్యానికి నిజంగా హర్షణీయదగ్గమైన రోజు. ఈరోజు ప్రజలందరూ కూడా గుండెల మీద చేసుకున్నారు. ఒక చిన్న ధీమా కలిగింది, ఎన్నికల్లో మేము స్వేచ్ఛగా ఓటేసుకోవచ్చు. ఇన్ని రోజులు భయానకమైన పరిస్థితులు అండి, గడప దాటి రావాలంటే భయానకమైన పరిస్థితులు. పార్టీలకు అతీతంగా చెప్పుకోవాలి ఇవన్నీ కూడా. ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించిందో కాదు ఇది. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? ఒక మాట మాట్లాడడానికి ఉందా? మా కష్టం ఇది చెప్పుకోవడానికి ఉందా? పాలకులు కూడా వాళ్ళ మీద పడుతున్నారు, పోలీసు వాళ్ళ మీద పడుతున్నారు. ఇంకా ఎక్కడ బతకాలి వాళ్ళంతా కూడా? బీహార్కి వెళ్ళి బతకాలా, అస్సాంకి వెళ్ళి బతకాలా? ఈరోజు హరీష్ గుప్తా గారిని నియమించడం వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ధీమాకు వచ్చారు. ఎన్నికలకి ఇంకా మనం ఏం భయం లేదు, స్వేచ్ఛగా ఓటేసుకోవచ్చు. ఒకళ్ళని పంపించాము, మెయిన్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఆయన పంపిద్దాం. ఇంకా ఇప్పటికి ఎంతోమంది పోలీసులు నాయకులు అందరూ వెళ్ళిపోయారు. రేపు సాయంత్రం లోపు అది కూడా తేలిపోతుంది అంటున్నారు. అది సాయంత్రం లోపు తేలిపోద్ది అంటారు, అది ఇబ్బంది ఏం లేదండి. ఒకే సామాజిక వర్గం, ఒకే సామాజిక అందరూ పులివెందులకి సంబంధించి. ఈరోజు కసిరెడ్డి రాజేంద్ర రెడ్డి గారి ఎవరు ఏ నియోజకవర్గం అండి? పులివెందుల. జవహర్ రెడ్డి గారిది పులివెందుల, జగన్మోహన్ రెడ్డి గారిది పులివెందుల. అది చాలా తప్పండి ప్రజాస్వామ్యంలో. ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళని నిజంగా ఒక గవర్నమెంట్లో బాబు గారు చంద్రబాబు నాయుడు మీ గతంలో గమనిస్తే చాలా పారదర్శకంగా చేసే వాళ్ళని చేయడం జరిగింది. ఏ రోజున ఒక విమర్శ ఎదుర్కొన్నారా? అజయ్ కల్లాం రెడ్డి గారు సిఎస్ గా ఉండేవాళ్ళు బాబు గారి దగ్గర. అసలు చెప్పండి మీరు, ఎంత ఉదాహరణ దానికి. అదే అజయ్ కల్లాం రెడ్డి ఈ రోజు కుక్క బిస్కెట్ల కోసం పనిచేస్తున్నాడు. ఎక్కడ దారి తీస్తూ ఉందండి ఈరోజు ప్రజాస్వామ్యం? వీళ్ళంతా కూడా ఒకటి గమనించాలి, వీళ్ళందరూ కూడా ప్రజలకి జవాబుదారీతనం. ముఖ్యమంత్రులు 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు వెళ్ళిపోతారు. ఏది అయినప్పటికీ ప్రజలకి జవాబుదారంగా ఉంటే ప్రజలు ఎప్పుడు గుండెలో పెట్టి చూసుకుంటారు. నాయకులు యొక్క ప్రభుత్వ అధికారులను దానికి ఎవరికి అతీతం ఎగ్జామ్షన్ ఏది లేదండి. ఎవరైనా మంచి చేసే అవకాశం వాళ్ళకి వచ్చింది. ఈరోజు డీజీపీ అంటే రాష్ట్రం మొత్తం కూడాను స్వేచ్ఛగా ఉండడానికి ఆయన చేతుల్లో అధికారాలు ఇవ్వడం జరుగుతోంది. అటువంటి అధికారాలు ఇచ్చిన ప్రజలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, తొక్కిపట్టి ఒక్కళ్ళ సొంత లాభం కోసం ఎంత తప్పండి అది. ఒక డీజీపీ గారి బాధ్యత ఏంటండి? ఈరోజు ఒక టీచర్లు ఏం చేస్తారు? పాఠాలు బోధిస్తారు. ఒక పోలీసుగా డీజీపీగా ఏం చేయాలి? రాష్ట్రం మొత్తం ప్రజాస్వామ్యం ఎలా ఉంది, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారా, మనం ఏమైనా చేయగలమా అని ఒక డీజీపీకి ఆలోచించాలి. ప్రస్తుతం ఆయన బదిలీ అయిన డీజీపీ గారు కసిరెడ్డి రాజేంద్ర రెడ్డి ఐపీఎస్ గారు ఏ నడాలని ఆలోచించారా? అలా ఆలోచిస్తే ఈరోజు సస్పెండ్ అయ్యేవాళ్ళు కాదు. అది ఆయన గమనించుకోవాలి, చిత్తశుద్ధి ఉంటే. హరీష్ గుప్తా గారు మంచిగా చేద్దామని ఆశిద్దాం. యొక్క ఓటు ఎన్నికలు ఏదైతే ఉందో అవన్నీ కూడా సజావుగా జరగాలి, మంచి ప్రభుత్వం రావాలి. ఈసారి ఇలాంటి డీజీపీలు మనకు వద్దు, ప్రజల పక్షాన ఉండేవాళ్ళు మనకు కావాలి. నాయకులు కూడా ప్రజల కోసం పోరాడే, ప్రజల కోసం కష్టపడే అధికారులు తీసుకురావాలి. ఈసారి దానికి పాటుపడదామని మనందరికీ మంచి జరగాలని ఆశిద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు.